హలో అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు నేను తీసే వీడియో అభిషేకం అండి. శివలింగానికి అభిషేకం చాలా అంటే చాలా అద్భుతంగా జరిగింది. ఇది ఎక్కడ అంటే మొన్న అయ్యప్ప స్వాములు ఇరుముడి కట్టుకొని వెళ్తున్నారు కదా, అక్కడే రామలింగేశ్వర స్వామి గుడిలోనే ఇరుముడి కట్టుకున్నారు. ఆ రామలింగేశ్వర స్వామి గుడిలో అప్పుడు అభిషేకం జరుగుతుంది శివుడికి. చాలా మంచిగా చేసారు పంతులు గారు అయితే. మంచిగా అభిషేకం ఫస్ట్ లింగానికి చెంబు నీళ్ళతోటి చేశాక లింగం మీద పోసాక తర్వాత విభూది మంచిగా లింగానికి మంచిగా విభూది పూసి తర్వాత గంధము కుంకుమతో బొట్టు పెట్టి అలంకరించినాక తర్వాత బిల్వపత్రాలు కూడా సమర్పించారు. బిల్వపత్రాలు తెలుసు కదా, అదే అండి మారేడాకు. దీన్నే బిల్వపత్రం అంటారు, మారేడాకు అని కూడా అంటారు. బిల్వపత్రాలను కోసేటప్పుడు తెంచేటప్పుడు 3 ఆకులు ఉండి తెంచాలి. ఏ ఆకు కూడా ఇట్లా క్రాస్ కానీ కట్ కావడం కానీ జరగకూడదు. 3 ఆకులు ఉన్న బిల్వపత్రమే సమర్పించాలి దేవునికి. అట్లయితేనే మంచిగా పెట్టినట్టు. ఇంకొకటండి, బిల్వపత్రం పెట్టిన వారికంటే అది తీసుకొచ్చిన వారికి ఎక్కువ పుణ్యం లభిస్తుందంట. నాకు ఈ విషయం ఒక గుడికి పోయినప్పుడు పంతులు గారు చెప్పారు నాకు. ఎవరైతే తెచ్చిన వాళ్ళకే పోతుందంట అంత పుణ్యం అంటే తెచ్చిన వాళ్ళకు, పెట్టిన వాళ్ళకంటే ఎక్కువ తెచ్చిన వాళ్ళకి ఆ పుణ్యం లభిస్తుందంట. ఇక్కడ బిల్వపత్రాలు పెట్టినాక మనం ఏ పూలు అయితే తీసుకుపోతామో ఆ పూలన్నింటినీ ఆ శివలింగం పైన పెట్టారు. అలాగే పెద్ద పూలదండ కూడా ఆ లింగం పైన పెట్టారు. మంచిగా నీట్గా అలంకరణ ప్రియుడు, విభూది ప్రియుడు, అభిషేక ప్రియుడు. తెలుసు కదా, ఇన్ని పేర్లు శివుడికి, శివలింగంకి. అంత అభిషేకం తీస్తే నిష్టగా మంచిగా పెట్టినాక పూలు బిల్వపత్రం సమర్పించినాక అగరబత్తీలు తీసుకుపోతాం కదా, అగరబత్తీలు కూడా మంచిగా వెలిగించి దీపం అగరబత్తీలతో దీపం వెలిగించి మంచిగా చుట్టి దీపం చూపించి అక్కడ పెట్టాలి. చాలా అంటే చాలా ప్రశాంతంగా, మనసు ప్రశాంతంగా ఉంటుందండి అభిషేకం చేయించుకున్న రోజు. ఇంకేమైనా